అని యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఏ ఏ ప్రాంతంలో అద్భుతాలు చేశాడో ఆ ప్రజలు మార్పు చెందకపోవటం చూచి ఆయన వారిని గర్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఈ కార్యాలు మన మధ్యలో దేవుడు చేశాడు, మన మధ్యలో ఈ అద్భుతాలు చేశాడు. ఎన్నో కార్యాలు మనం చూసాం, ఎన్నో సువార్తలు మనం విన్నాం, ఎన్నో ఉపదేశాలు మనం విన్నాం. అయితే దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే గొప్ప మార్పును దేవుడు మనలో కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకని మరి యేసు ప్రభు చెప్తే ఏమన్నాడంటే, యోనా దినాలలో యోనా ప్రకటన వినంట వాళ్ళందరూనంట గోని బట్టలు కట్టుకుని వాళ్ళందరూ ఏం చేశారంటే మేము పాపులమని చెప్పి వాళ్ళందరూ మారు మనసు పొందేశారండి అందరూ. దేవుని స్తోత్రం కలిగి. దేవుని పెట్టారు. యోనా వెళ్ళినప్పుడు ఏమైనా అద్భుతాలు చేశాడా? యోనా వెళ్ళినప్పుడు ఏమైనా సూచక్రియలు ఏమైనా చేశాడా? యోనా వెళ్ళినప్పుడు ఏమైనా నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడా? దేవుని బిడ్డ ఏ సూచక్రియలు చేయలేదు, కానీ యోనా చేసినటువంటి పని ఒకటి ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించాడు. ఇదిగో దేవుని అగ్ని దిగి రాబోతుంది, మీరు అందరూ మార్పు చెందండి అని చెప్పాడు. అంతే. వాళ్ళందరూ ఏం చేశారు అంటండి? గోనె పట్టలు కట్టేసుకున్నారు. హల్లెలూయా. రాజుగారి సింహాసనం దిగిపోయారు, మంత్రులందరూ సింహాసనం దిగిపోయారు. దేవుని బిడ్డ పిల్లలకి ఎవరు భోజనాలు పెట్టొద్దని చెప్పారు, పశువులకి ఎవరు ఆహారం పెట్టొద్దని చెప్పాడు. దేశమంతా ఏం చేశారో తెలిసి వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళందరూ మేము పాపులం అని చెప్పి వాళ్ళందరూ మారు మనసు పొందేశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య అన్నాడు, ఇదిగో యోనా కంటే నేను గొప్పవాడిని, సొలొమోను కంటే నేను గొప్పవాడిని. దేవుని పెట్టారా? వారు మనుషుల మాట విని వారు బ్రతుకులు మార్చుకున్నారు. అయితే యోనా కంటే గొప్పవాడిని నేను మీ మధ్యకు వచ్చాను, సువార్త ప్రకటించాను. మీరేం చేయలేదు, మీరు మార్పు చెందలేదు. దేవుని స్తోత్రం.